మన దోర్నాల పండు, మా మెస్ సురేష్, మేమందరం కూడా అంటే మీకు సీనియర్లు అన్నమాట. అంటే ప్రజారాజ్యం పార్టీ బ్యాచ్ మేమంతా. ఇక్కడ ప్రజారాజ్యం పార్టీలో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, బ్రదర్, వెనకాల బ్రదర్ వీళ్ళు కానివ్వండి. నాకు చిత్తూరు జిల్లా నాకు బాగా వీళ్ళందరూ బాగా అనుబంధం, చాలా అనుబంధం మనుషులు వీళ్ళందరూ కూడా. అది వెళ్ళినప్పుడల్లా ఈ మండలాలు వెళ్ళి అందరం కలుస్తుంటాం. బ్రదర్ హనుమకొండ కిషోరు నాకు బంధువు అవుతారు. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సురేష్ మొన్న కాల్ చేసి, మొన్న మన జిల్లాకి 2-3 సార్లు వచ్చి వెళ్ళాను ఈ 10-15 రోజుల్లో. సురేష్ కాల్ చేసి ఇట్లా ఈ విధమైన ఒక టీం ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నామని అన్నారు. అంటే నాకు అంటే సురేష్ బాగా అనుబంధమే కానీ ఎప్పుడు చెప్పలేదు, నాతో ఈ విషయాలు చెప్పలేదు. మొన్నే మొదటిసారి ఇలా చెప్పాను, ఇలా అందరం కూడా మొదటిసారి కలుస్తున్నాం, అందరం కూడా మీరు కూడా తప్పకుండా రండి అని అన్నారు. వాస్తవానికి ముందు నేను కొంచెం వెనకాడుగా వేశాను. కోవిడ్ ప్రతి సంవత్సరం కూడా కోవిడ్ వేవ్ బాగా తీవ్రంగా వచ్చి వెళ్తుంది. ఈసారి కొంచెం తగ్గచ్చు, ఎందుకంటే వ్యాక్సిన్స్ వేయించుకున్నాం కాబట్టి కొంచెం తగ్గుద్ది. ఆ తీవ్రతరం ఇప్పుడు కరెక్ట్గా తీవ్రతరంగా వెళ్ళబోతుంది. కోవిడ్ ఎప్పుడు కూడా మార్చి ఏప్రిల్లో వస్తుంది, ఈసారి జనవరి ఫిబ్రవరికి వచ్చింది, ముందుకు వచ్చింది. మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం బాగుంటేనే కదా 10 మందికి పని చేయగలుగుతాం. కాబట్టి ఒక నెల రోజులు అది సముద్రపు సునామీ. మీరు నేను పోయి చేయడం పెట్టి ఆపుతామంటే ఆగేది కాదు. ఈ కోవిడ్ పాండమిక్ పీరియడ్లో ఒక విధంగా రాష్ట్రంలో ఎక్కువ తిరిగినండి నేనే. నాకు చాలా సీరియస్ అయ్యి కూడా నేను అట్లాగే తిరిగాను. అది కరెక్ట్ కాదు, ఆరోగ్యాలు దెబ్బతింది, కుటుంబాల్లో ఇబ్బంది పడతాం. ఒక్క నెల రోజులు మీరు మాస్కులు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, శానిటైజర్ వాడండి. ఒక్క నెల రోజులు పనులు తగ్గించుకోండి. ఏం కొంపలంటూ పో, నెల రోజులకి ఏం కావు. ఏదైనా ఉంటే బై ఫోన్ ద్వారా ఫాలోఅప్ చేసుకోండి. ఈ పాండమిక్ పీరియడ్ కొంచెం తీవ్రతరం తగ్గిన తర్వాత మళ్ళీ మనం మన పనులు మొదలు పెట్టుకుందాం. ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో పాటు పనిచేశాను. ఆయన టూర్ కమిటీ మెంబర్గా ఉన్నాను, స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటే బ్రదర్ కొద్దిసేపు ఎవరు కూడా ఫోన్ మీద రికార్డ్ చేసుకోండి, ఏం పర్లేదు, రికార్డ్ చేసుకోండి, మంచిదే, ఇంకా మంచిది. అది 10 మందికి ఎక్కువ మందికి వెళ్ళాలి నా కోరిక. మాట్లాడకుండా సైలెంట్ మోడ్లో పెట్టేసుకోండి ఫోన్లు కూడా. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను, స్టేట్ సెక్రటరీగా చాలా వరకు బాధ్యతలు చేశాం. ఆయన పార్టీ విలీనం జరుగుతున్నప్పుడు కూడా బలంగా ప్రతిఘటించింది నేనే. ఇప్పుడు గుంటూరులో కూడా మళ్ళీ ఒక 5-6 జిల్లాల మీటింగ్ పెట్టి జ్యోతిలూరు గారు, త్రిమూర్తులు గారు అందరిని పిలిపించి దీన్ని చాలా ప్రయత్నం చేశాం. అయ్యా మీరు పార్టీ విలీనం చేయొద్దు, పొత్తు పెట్టుకోండి, టీవీ ఛానల్ ఇట్లాంటిది కావాలంటే మేము ఎవరో ఒకరు అందరం కలిసి వర్కౌట్ చేస్తామని చెప్పని చాలా బలమైన ప్రయత్నాలు చేశాం. ఆయన చిరంజీవి గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు అంతా పెద్ద గుండె, బలమైన గుండె ఉన్న మనిషి కాదు. కొంచెం ఆయన అన్ని విషయాలకు కొంచెం జంకుతుంటాడు వెనక్కి ముందుకి. ఇంటి పెద్దోడు కదా, ఇంటి పెద్దోడు అనగానే కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉండి భయం ఎక్కువ ఉంటుంది. దీనితోడు ఈ 2 కులాలు రోజు మనకి ఎక్కువ యాక్సెస్ ఉండదు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారితో. ఈ కమ్మోళ్ళకి వీళ్ళకి బాగా ఉంటుంది యాక్సెస్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ పేరుతో వెళ్ళి కూర్చుంటారు. ఆయనతో కూర్చొని ఏదో కార్యక్రమం ఉందని చెప్పంటారు, ఎక్కడికో హోటల్కి ఇన్వైట్ చేస్తారు, కూర్చోబెట్టి మొదటిసారి గెలవని పార్టీ ఉండదు, ఈ కాపులు నమ్ముకొని మీరు ఏ రాజకీయాలు చేయలేరు, మీ ఆస్తులన్నీ అయిపోతాయి, ఇట్లా అతన్ని బాగా అన్ని రకాలుగా భయపెట్టి ఎమోషనల్గా ఆ పార్టీ, మీరు కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి లేడు, కాంగ్రెస్కి లీడర్షిప్ లేదు, మీరు కాంగ్రెస్లో కలిపేయండి, మీరు సీఎం అవుతారు, మీకు ఈ పట్టం తగ్గుద్ది, ఇట్లా అతన్ని చాలా భయభ్రాంతులు గురి చేసి ఆ పార్టీని తీసేసేదాకా నిద్రపోలా తీసేశారు. ఆ ప్లాట్ఫామ్ ఉండుంటే ఈరోజు మీకు నాకు ఎవరికి కూడా ఇంత శ్రమ ఉండేది కాదు. ఇందాక కూడా అంటే నేను ఒక మాట మీకు చెప్తున్న, ఒక మాట గుర్తుపెట్టుకోండి బాగా. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో విస్తృతంగా తిరిగాను, అన్ని చోట్ల తిరగలేము, నన్ను పిలిచిన వాళ్ళ వరకు వెళ్ళాను. నేను స్వయంగా దగ్గరుండి చూశాను ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారంటే ఇప్పుడున్న అధికార ప్రభుత్వం వాళ్ళు.
ఇంత నీచంగా 20 ఏళ్లలో ఎవరు చేస్తుంటారు? బహుశా బీహార్లో ఆ ఏరియాలో కూడా ఇంత నీచమైన రాజకీయాలు చేస్తుంటారు. దీనికి రేపు ఎలక్షన్స్ లో గుణపాఠం చెప్పాల్సినప్పుడు చెప్తాం గుణపాఠం వాళ్ళకి. చాలా మా గుంటూరు ఏటుకూరు లాంటి గ్రామాలు, కరుడుగట్టి గ్రామాల్లో కూడా సీఏ వచ్చి, అయ్యా నా మీద ఒత్తిడి ఉంది, నువ్వు విత్డ్రా అవ్వకపోతే రేపు మీ ఇంట్లో గంజాయి దొరుకుద్ది, నేను గంజాయి కేసు పెట్టాల్సి వస్తుంది, నువ్వు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నువ్వు విత్డ్రా అయిపో సాయంత్రం కలకి. ఇట్లా ఒక అతను ఫోన్ చేసి, అన్నా నేను శ్రీశైలం మన కాపసత్రంలో ఉన్నాను అన్నా అన్నాడు. నువ్వు నంద్యాల కదా, అక్కడేం చేస్తున్నావు? నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేయించడానికి నా ఇంట పడుతున్నారన్నా, అందుకని వచ్చి ఇక్కడ దానుకున్నాను సార్. తర్వాత వెళ్ళి నాది లేదన్న పోటీలో నేను లేను అన్నాడు. ఎందుకు లేదురా అంటే, ఇతనికి నామినీగా ఉన్న పక్కన సూర్యుడి సంతకం పెట్టిన చేత వాట్సాప్ విత్డ్రా చేయించారు, వీడు దొరకలేదు. తిరుపతిలో అసలు నేను విత్డ్రానే చేయలేదు సార్, నా పేర్లు ఎక్కడ పోయింది, ఎందుకు లేదురా అంటే, నీ పేరు ఎవడో బినామీ ఫోర్జరీ సంతకం పెట్టాడు, విత్డ్రా అయిపోతున్నట్టు. రేటు 40 లక్షలు ఒక కార్పొరేటర్కి అయితే, నెల్లూరులోను తిరుపతిలో అయితే 40 లక్షల రేటు విత్డ్రా అవుతాయి. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు అని నేను లోతుగా దాని మీద ఎగ్జామిన్ చేస్తే, మన కుప్పం ఎలక్షన్ లో ఉన్నాను నేను, ఓటుకి 5,000 పంచాను. మన బొల్లోడు, టీడీపీ బొల్లోడు, మరి ఊరంతా దోచుకున్నాడుగా, పెట్టచ్చుగా, సొంత నియోజకవర్గం కదా, ముందు 1,500 ఇచ్చాడు, మళ్ళీ చాలట్లేదు ఇంకొక 500 ఇచ్చాడు. వైసీపీ డైరెక్ట్ 5,000, మున్సిపల్ చైర్మన్ వార్డులో 10,000. రేపు ఈ 5,000 నుంచి 10,000 రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి డబ్బులు రెడీ చేసుకున్నారు. మరి మీరు ఎవరు సంపాదించుకుంటారు మరి ఆలోచించుకోండి. బాగా డబ్బులు రెడీగా ఉన్నారు వాళ్ళు ఇవ్వటానికి. మరి మనం డబ్బులు ఇవ్వటమా, డబ్బులు తీసుకోవటమా, ఏం చేయాలో మనం అందరూ ఆలోచించాలి. నేను స్వయంగా చూశాను అక్కడ. అంటే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పారు, 5,000 నుంచి 10,000 అండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేటు ఇది. దానికి రెడీ చేసుకున్నారు, రెడీ అయిపోయారు. వాళ్ళు దాన్నే నమ్ముకున్నారు, వేరే దేన్ని నమ్ముకోవాలా. ప్రజలు ఎవరు కూడా వాళ్ళకి మనస్ఫూర్తి కొట్టించే పరిస్థితులు లేరు. ఇంకోటి కూడా చెప్తున్నాను, నిన్న 99 ఛానల్లో చెప్పాను ఫస్ట్ టైం, ఎలక్షన్స్ 1 year లో ఉన్నాయి, రూపాయికి డబ్బులు లేవు, అప్పు పుట్టట్లేదు, ఏ పథకాల డబ్బులు లేవు. నేను ఢిల్లీ హైకమాండ్ నా తెలిసిన వాళ్ళతో మాట్లాడితే చెప్పారు, వీళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడుకుంటున్నారు, డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్దామని. ఈ సంవత్సరం ఆఖరికి ఆ ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ పరిస్థితులు రాష్ట్రంలో ఎలక్షన్స్ ఎక్కువ కాలం లేవు, మనందరం రెడీగా ఉండాల్సిన టైం వచ్చింది. అయితే చాలా చోట్ల నామినేషన్లే పడలేదు, పడ్డ చోట విత్డ్రా చేయించారు. చాలా తెలివిగా ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీలని దింపించారు టీడీపీ వాళ్ళు. అదే మొదలు సర్పంచ్లతో మొదలై ఉంటే మనకు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఎక్కువ వేసేవాళ్ళం. మనం టైం దొరకలేదు, అసలు సర్టిఫికేట్స్ ఇవ్వలేదు, పోలీసు క్లియరెన్స్ ఇవ్వడు, ఎంఆర్ఓ క్లియరెన్స్ ఇవ్వడు. దాంతోనే చాలా ఇబ్బంది పడ్డాం. నిలబడ్డాం అనుకున్న వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి ఇళ్ళకెళ్ళి చివరి రోజున సిద్ధవటంలో ఒక కుర్రోడు రాత్రి 10ంటికి ఎంఆర్ఓని ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఎదురు కూర్చోబెట్టి బలవంతంగా సంతకం పెట్టించారు. రాత్రి 10ంటికి ఎంఆర్ఓని ఇంటికి పిలిపించి. ఇది ఇంత దుర్మార్గం. ఎందుకు చేశారు ఈ పనిని చూస్తే, ఈ ఓట్లు జనసేనకు అనేది ఓట్లు అనేది ఫిక్స్ అవ్వకూడదట. ప్రతి పార్టీకి సాంప్రదాయ ఓట్లు ఉంటాయి కదా, 5%, 10%, 20%. తెలుగుదేశం పార్టీ ఎదో పనులు చేసినా ఆ పార్టీని కాదని ఎవరు చేయరు, ఒక 20% ఓట్లు అట్లా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉంటాయి. రేపు జనసేనకు అట్లాంటి సాంప్రదాయ ఓట్లు తయారవ్వకూడదు, సాలిడ్ ఓట్ బ్యాంక్ తయారవ్వకూడదు. మొదట్లోనే నరికేయాలా, ఆదిలోనే నరకాలా, మొదటి మూలాల్లోనే ఈ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలా అని వాళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసుకొని దిగారు. మరి ఇదే మూలాలు తీసేద్దామని చెప్పని చంద్రబాబు నాయుడు జగన్ అనుకొని ఉంటుంటే, కాంగ్రెస్ పార్టీలో రోసైన కిరణ్ కుమార్ రెడ్డి అనుకొని ఉంటే జగన్ని, వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు నిర్మాణం అయ్యేదా? వాడుకో నీతి, ఊళ్ళో అందరికో నీతి, అది పరిస్థితి. అయితే చాలా మంది నిజంగా భయపడ్డారు. కోస్తా జిల్లాలో భయం అంటే ఏంటో తెలియని కాపులు కూడా భయపడ్డారు. ఇళ్లలో సొంత బంధువుల చేత వచ్చి ఇబ్బంది పెట్టించారు. ఎవరైతే ధైర్యం చేసి నిలబడ్డాడో, ఎక్కడికో వెళ్ళిపోయి ఎలక్షన్ 2 రోజుల ముందు వచ్చి ప్రచారం చేసి తిరిగాడో, జనం కడుపు మండి కష్టం వాడు ఓటేశారు. వైఎస్ఆర్కి ఎవడు ఓటేలా, జనసేన కనపడితే చాలు ఓటేశారు జనం. ఆడోళ్ళు ముందు, మన జాతిలో మగోళ్ళు ముందుంటాంలే, వేస్ట్ కంటే హీనంగా అమ్ముడు పోటల్లో బట్టలు ఎప్పదీసి అమ్ముడు పోటల్లో మన కాపు జాతి వాళ్ళు ముందుంటారు. కాపుల్లో మగోళ్ళు, ఆడవాళ్ళకి రోషాలు ఉన్నాయి, మగోళ్ళకి లేవు, చచ్చిపోయాయి. 30 ఏళ్ళు పైన వాళ్ళకి చచ్చిపోయాయి అనమాట.
మా వ్యాపారాలు ఏమవ్వాలా, ఇవి మనం చేసే ముండమూపు వ్యాపారాలకి మనం పెద్ద కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాడు, కాపు లేదు, మా పనులు అయిపోతాయి, నా వాళ్ళు పొంద అయిపోతాయి. ఈ అతి తెలివితేటల ముండమూపు అతి తెలివితేటలు, ప్రజారాజ్యంతో అతి తెలివితేటలు ఎక్కువ ఇది కాపులకి. ప్రజారాజ్యం ముందు తెలివితేటలు లేవు, ప్రజారాజ్యంతో తెలివితేటలు తెలివి మీరారు, ఎక్కువ మీరారు కాపు. ఇది సొంత నాయకుడిని పాడు చేసుకొని నాశనం చేసుకునేంత దిగజారే స్థితికి మనం వెళ్ళాం. ఎక్కడైతే ధైర్యంగా నిలబడ్డారో అక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రజలు నిలబడి ఓటేశారు. అవి వెయ్యి కూడా చేయడం కోసమే వాళ్ళు ఆదిలోనే నరకడానికి ప్రయత్నం చేశారు. నేనేమంటానంటే భయపడ్డాము, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఆ భయం ఆందోళన నాకు నిజంగా నా మనసులో కూడా నేను భయం అనేది పదం నేను చూడను. ఇక్కడ మా ఉగ్రాల మార్కండేయులు ఉన్నాడు, ఏటుకూరు, మా ఏటుకూరు, మా అగ్రహారం, మా ఊళ్ళు, మీ గద్దలకొండ, ఒంగోలు ఒకటి పేట, కొన్ని ఏరియాలు ఉంటాయి. ఆ ఇల్లు వాడు మూర్ఖుడు, నువ్వేదైతే నాకేనా నీ కూడా నారాయణ అంటాడే ఆ టైప్ మనుషులు కాపులు అనమాట. ఎవరిని లెక్క చేయరు. మా పేట అంతే, ఆ ఏటుకూరు అంతే, ఎవరిని లెక్క. మన ఏటుకూరు గెలిచింది జనసేన పార్టీ. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి ఇంటికి వస్తే వైసీపీ వాళ్ళు ఆడోళ్ళే వద్దని చెప్పరు, చెప్పు తీస్తారు. నా కొడక చెప్పు తీస్తారు, నా కొడక కాపుడు పొట్టలేదురా నువ్వు, డబ్బులు తీసుకొని వస్తావు, ఆడేవాడు రెడ్డి గారి పార్టీ గురించి అని చెప్పారు. అట్లాంటి గ్రామాలు అనమాట, కరుడు కట్టిన గ్రామాలు. అయితే మాకు కూడా కొద్దిగా భయం వేసింది. ఏంటి ఇంత దుర్మార్గంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత దిగజారిపోయి వీళ్ళని ఇట్లా బిహేవ్ చేస్తుంది ఏంటి వీళ్ళతో అని చెప్పి బాధ వేసింది, భయం వేసింది. ఎక్కడికక్కడ ధైర్యం చెప్పుకొని ముందు పోయే ప్రయత్నం చేశాం. పార్టీ నుంచి పైనుంచి కింద స్ట్రక్చర్తో ఎవరు అనుబంధం ఉండడం కానీ, మాట్లాడటం కానీ, చెప్పేవాడు ఉండడు, చేసి ఉండడు, విధానం ఉండదు. నాకు కూడా చాలా బాధ వేసింది చాలా చోట్ల తిరిగినప్పుడు. కానీ నేనేం చెప్తానంటే మీతో 40 ఏళ్ళ అధికారం అనుభవించి ప్రతి ఊరి ఇప్పుడు వస్తున్న దారి పొడుగుతూ తెలుగుదేశం బ్యానర్లు కనపడ్డాయా? మరి అన్ని ఊళ్ళో కమ్మోళ్ళు ఉన్నారనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది ప్రతి ఊళ్ళో. ఏరే కులాల్లో కమ్మోళ్ళే కదా వాళ్ళు, ఎస్సీలు, బీసీలు అన్ని కులాల క్యాడర్ ఉంది వాళ్ళకి. 40 ఏళ్ళ అధికారం అనుభవించి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించి ఎమ్మెల్యేలు, మంత్రులు చేసి ప్రతి ఊర్లో కార్యకర్తలు క్యాడర్, బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి, వీడు ఆగడాలు, దౌర్జన్యాల దెబ్బకి బహిష్కరించి పారిపోయారు పిరికోల్లాగా. జనసేన నిలబడి కలబడింది. ఎవరు మగాళ్ళు ఇక్కడ? మగాడు ఎవడు ఇక్కడ? ఎప్పుడు వచ్చాం కదా, మా బుల్లెట్ దిగిందా లేదా? అది మగాడెవరు? మరి ఇన్ని మాటలు చెప్తారు టీడీపీ వాళ్ళు, అది చూస్తాం ఇది చూస్తాం అని. నిన్న కూడా బాగుండవమని ముందు దోశాడు ఆయన, ఒక అమాయకుడు ముందు వస్తారు అనమాట. నువ్వు కారద్దాలు బాగా ఒకటి చూపబోయి అని చెప్పని. ఇట్లా అంటే నేను అంటది ఏంటంటే, మన కులంలో ఉన్న రెండో కోణం చెప్తున్నా మీకు. మనం ఊరికి ఎవరికి పడితే వాళ్ళు భయపడి, ఇప్పుడు వీళ్ళ ఏరియా ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఉంటుంది అంతా ఏరియాలో. అది ఎంత పెత్తనం చేస్తున్నా లోపల భయం ఉంటుంది. బలిజోళ్ళు అంటే ఎక్కడో కొద్దిగా ఈ మూర్ఖులు రైలుతో జాగ్రత్తగా ఉండాలరా అని మంచిగా లొంగ తీసుకుంటారు తప్ప రెండో రూట్కి వెళ్ళాలని ధైర్యం చేయరు. వాడి చేతిలో ఉన్న అధికార శక్తిని, మిగతా శక్తిని వాడుకుంటారు తప్ప వాడు ధైర్యంగా చూసుకుందాం అనే దాకా మన జోలికి రారు. మన కులం మొదటి నుంచి కూడా పూర్వం రోజుల్లో యుద్ధాల్లో పనిచేసాం, సైన్యంలో పనిచేసాం, రాజులుగా పరిపాలన చేసాం చాలా ప్రాంతాలని. మన బ్లడ్లోనే ఆ ధైర్యము, పోరాటం చేసే గుణం ఉంది. భయపడటం ఇట్లాంటివి మనకి తెలీదు. కానీ ఈ మధ్య కొంచెం నేర్చుకుంటున్నాం మనం కూడా, భయం అనే పదాలు నేర్చుకుంటున్నాం. ఉండాలా భయం, ఉండాలి, కానీ ఇలాంటి భయం కాదు ఉండాల్సింది. కాబట్టి అది మనకి ప్లస్. మన ఎంత వనరులు ఉండి ఎంత బలంగా పార్టీ ఉంటే ఉపయోగం ఏముంది? ఖమ్మంలో ఎవరు చంద్రబాబు నాయుడుతో లేరు, అధికారం అనుభవించిన వాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఏడున్నారు అంటే, అన్న మా పిల్లలు చదివించుకోవడానికి హైదరాబాద్ లో ఉన్నానన్న, ఎలక్షన్లు అప్పుడు వస్తాయి, నన్ను వదిలి ఈ జగన్ గారు బట్టలే పదిచ్చేటట్టున్నాడు నన్ను ఇక్కడ అన్నాడు చంద్రబాబు నాయుడు కూడా నన్ను ఎప్పుడు తీసి లోపల వేస్తారా బాబు నాయన కూడా. అంటే డబ్బు, అధికారం ఉంటే సరిపోవు, గట్స్ ఉండాలి, గుండె ఉండాలి. ఆ గుండె మనకుంది. మనకి లేని ఏంటంటే ఒక్కనే వదిలిపెట్టి పోయి ఢిల్లీకి వెళ్ళి పలానా పని చేసుకురారా అని చెప్పంటే ఒక్కనే పోయి చేసుకొస్తారు ఆ పని. ఇద్దరిని కలిపి అరే ఆ పక్కన చిన్న పనులు చేయండి అంటే ఇద్దరు కలిసి చదువులు వస్తారు. అది మన దగ్గర ఉన్న రోగం. అది ఒక్కడే ఎంత పని ఏం చేస్తాడు? ఏ రంగంలోనూ చూసుకొని ఈ రోజు కూడా చెప్తున్నా, వాళ్ళు 70 ఏళ్ళకి అధికారం అడ్డం పెట్టుకొని బ్యాంకులు అడ్డం పెట్టుకుని బ్యాంకుల్లో లోన్లకి వెళ్ళండి మీరు. రెడ్డి కమ్మాయే 100కి 90 లోన్లు ఉంటాయి, 5 లోన్లే మిగతాయి ఉంటాయి. అన్నింటిని అడ్డం పెట్టుకుని దోచుకొని పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళు. అలా కూడా చూసుకోండి, ఏ రంగంలో కానీ చూసుకోండి, ఆ రంగంలో బలమైన పొజిషన్లో మనోడు ఉంటాడు.
ఎవరి మీద ఆధారపడ్డో స్వయం కృషితో నిజాయితీగా వస్తాడు పైకి. ఏ మినిస్టర్ ఎవరు తెప్పించుకోడు, కష్టపడి పైకి వస్తాడు. ఏ ఇండస్ట్రీ కన్నా వెళ్ళండి మీరు కావాలంటే, ఎట్లాంటి కోణంలోకి వెళ్ళండి. అది మన బ్లడ్ లో, మన పెద్దల నుంచి మనకు వచ్చింది. ఈ పోరాటాలు చేసే జాతి అవ్వటం వల్ల, యుద్ధాల్లో ఉండడం వల్ల, పూర్వం రోజుల్లో యుద్ధాలు, ఇప్పుడు మన ఆర్మీ, ఇందాక మా ఆర్మీ ఉన్నాడుగా మా బ్రదరు బుజ్జి, మొన్న త్రిపురాంతకు వచ్చారుగా, రైట్. ఇది ఇప్పుడు ఆయన్ని, మన ఆర్మీ ఆయన ఉన్నాడు, ఈయనకి రోజు పప్పు అన్నం, ఈరోజు టమాటా పప్పు, రేపు పప్పుచారు పెట్టి ఎల్లుండి కార్గిల్ యుద్ధం చేయమంటే చేస్తాడా? అవుతా? చేయగలుగుతాడా? మరి ఆయనకేం పెట్టాలి మనం? బిర్యానీ కాదు, మంచి మటను పెట్టి మళ్ళీ రాత్రి అవ్వగానే మందు, ఇంకేమైనా కావాలన్నా కూడా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కూడా అఫీషియల్ గా. మరి మిలిటరీలో ఏంది అఫీషియల్? మిలిటరీ దొంగ ఏమి అన్అఫీషియల్ కాదు, అఫీషియల్ గా ఇస్తారు ఇవన్నీ. అతను మనిషి రూపంలో మృగంగా మారితేనే ఆ యుద్ధం చేస్తాడు, లేకపోతే యుద్ధం చేయలేడు. అవతలోడు ఒకటి వచ్చాడంటే ఈ పారిపోయి రావడం ఎక్కడి నుంచి లేదు. అవతలోడు వాడు ఏ 15 ఏళ్ళ 20 ఏళ్ళ కుర్రోడు ఎదురుపడ్డాడు అనుకో, వాడు 20 ఏళ్ళ కుర్రోడు వెళ్ళే చిన్న పిల్లోడు రా బాబు అయ్యో పాపం అనుకుంటే వాడు నిన్ను చంపుతాడు. హిట్లర్ని మొదటి యుద్ధంలో హిట్లర్ దొరికాడు ఒక సైనికుడిగా. చంపబోతే చిన్న కుర్రోడు రా, చిన్న పిల్లోడు, వీడేం చంపుతామని వదిలేశాడు. వాడు 2 కోట్ల మంది చంపేశాడు రెండో ప్రపంచ యుద్ధంలో జనాన్ని. అదే హిట్లర్. అర్థమైందా? అయ్యో పాపాలు ఉండవు. అయ్యో పాపాలు ఉండకూడదంటే ఏం చేయాలా? మందు, మాంసాలు, ఈ రకరకాలుగా మనిషి రూపంలో ఒక మృగంలాగా ఉండాలా. ఉండకపోతే ఆ సమాజాన్ని, ఆ జాతిని, వాటిని వాళ్ళని కాపాడలేరు. అట్లా మన పూర్వ రోజుల్లో యుద్ధాల్లో వీటిలో ఉండటం వలన మన జాతికి ఆ లక్షణాలు ఉన్నాయి. మన పెద్దలకి ఆ తాగే అలవాటు, మాంసాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు భోజనాలు పెడితే ఆయనకి 3 ముక్కలు పడి నాకు 2 ముక్కలు పడ్డాయి అనుకోండి, నేను సీరియస్ గా ఆస్తి పోయినట్టు చూస్తా వాడేది సీరియస్ గా. అది మన లక్షణం, అది మన లాభం ఉంది, మన బ్లడ్ లో ఉంది. అది మన పెద్దల నుంచి ధైర్యం వచ్చింది, తెలివితేటలు వచ్చినాయి. అట్లాగే ఈ అవలక్షణాలు కూడా వస్తాయి. అంటే ఈ మీ కాపులు ఆవేశపరులయా, మూర్ఖులయా బాబు పెద్దానికి అంటారు. మరి ఆ పెద్దల నుంచి వచ్చిన ఆవేశం మూర్ఖత్వం. ఏం చేస్తాం? అది తగ్గించుకోవాలి, మార్చుకోవాలి. ఈర్ష్యాసు ద్వేషాలు మానుకోవాలి. అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళం, కలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన యంగర్ జనరేషన్స్ చాలా బాగా ముందుకు వెళ్తున్నారు. యంగర్ జనరేషన్స్ నిజంగా ఈరోజు జనసేన పార్టీ బతుకుందంటే కుర్రోళ్ళు మీ వలన బతుకు. ఈ రోజు కాపు కులానికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా కొంచెం గొప్ప మర్యాద దక్కిందంటే మా బొట్టోళ్ళ మేము వేసకంటే హీనంగా మేము అమ్ముడు పోతే వయసులో పెద్దవాళ్ళు అందరం కుర్రోళ్ళు మీరు నిజాయితీగా నిలబడి ఈ జాతి గౌరవాన్ని కాపాడు. స్వామి వివేకానంద గారు చెప్తారు, ఈ ముదిరిపోయిన రకరకాల ఆలోచనలతో, ముదిరిపోయిన మనస్తత్వాలతో కలిగిన, కుళ్ళిపోయిన శరీరాలతో ఉన్న ఈ వయసులో ఉన్న పెద్దవాళ్ళతో ఏమీ చేయలేము. వయసులో ఉండి ఉడుకు రక్తంతో ఉండేవాడు, ఎముకలు లాంటి, స్టీల్ లాంటి ఎముకలు కలిగిన, ఉక్కు నరాలు కలిగిన వాడు, ఎముకలతోనే ఏదైనా చేయగలుగుతాం, ఈ సమాజంలో మార్పు తేగలుగుతాం. ఒక 500 మందిని ఇవ్వండి, ఈ దేశాన్ని మార్చేస్తాననేవాడు స్వామి వివేకానంద. ఒక కుర్రోడు అన్నాడు, వివేకానంద గారు ఉన్న రోజుల్లో భారతదేశ జనాభా 15-20 కోట్లు. ఏమయ్యా 15-20 కోట్ల మంది జనాభాలో నీకు 500 మంది కుర్రోళ్ళు, గిత్తోళ్ళు, మంచోళ్ళు దొరకలేకపోయారా? ఎప్పుడు చూసినా ఆ మాట చెప్తామనంటే నాకు దొరకలేదయ్యా అందుకని అంటున్నాను అన్నాడు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఆయన ఎట్లాంటి యువకుల్ని కోరుకుంటున్నాడో ఆ మనస్తత్వాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్. విలువలు కలిగిన జీవితం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, నైతిక విలువలు ఉండడం, భగవంతుడికి దండం పెట్టుకోవటం, మనం మన కుటుంబాలను జాగ్రత్త చూసుకుంటూ చుట్టూతున్న సమాజానికి ఎంతో కొంత చేయటం. ఆయన వివేకానంద గారు ఒక మాట చెప్తారు, దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ రిమైనింగ్ ఆర్ డెడ్ రాదర్ దెన్ అలైవ్ అంటారు. ఇతరుల కోసం జీవించే వాళ్ళే నిజంగా బతుకుతున్నట్టు, తమ కోసం, తమ సుఖం కోసం బతికేవాడు వాడు బతుకున్న చచ్చిపోయినవాడితో సమానం అంటాడు ఆయన. అది అంటే మహానుభావుడు, భారతదేశానికి హీరో ఆఫ్ ద నేషన్ వివేకానంద అంటే. అలాంటి యూత్ మొత్తానికి ఐకాన్, అలాంటి మహానుభావుడు చెప్పిన పదం ఇది. మనం బతకడమేమో అందరూ బతికేస్తారు సమాజంలో, అన్ని జంతువులు కూడా బతుకుతున్నాయి సమాజంలో. మరి మానవ జన్మ సార్థకత ఏంటి? నువ్వు బాగుండి పక్కనోడికి సహాయం చేయటమే మానవ జన్మ సార్థకత. అది నీ బంధువులకు చెయ్యి, నీ స్నేహితులు చెయ్యి, తెలిసిన వాళ్ళు చెయ్యి. రెడ్లు, కమ్మోళ్ళు వాళ్ళందరూ రాజులు, వాళ్ళ
కులము కుల పిచ్చితో వాళ్ళలో చేసుకుంటున్నారు. తప్పే ఉంది? 2% ఉన్న కమ్మోళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఐకమత్యంతో. మనం 20% పైన ఉన్నాం. అద్భుతాలు చేయాలనుకుంటే చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఐకమత్యం లేదు, కలిసి పనిచేసే విధానం లేదు. కలో సంఘటిత. కలియుగంలో వేరే దేవుడు లేడు. కలియుగంలో కలిసి ఉండడమే దేవుడు. ఆ కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి మనిషి పార్టీ పెట్టాడు మన కోసం. ఆయన పెట్టకపోతే ఈ కాపులు బీసీఎస్సీ కులానికి ఎవరైనా ఉన్నారా ఒక చోట తేగలిగినాడు? పవన్ కళ్యాణ్ గారు పద్ధతి మార్చుకోవాలండి అంటాడు ఒకడు. అంటే నేను అన్నా సరే పద్ధతి మార్చుకుందాం సార్. చంద్రబాబు నాయుడు లాగా ఉందామా? పొద్దున ఒకటి చెప్పి సాయంత్రం కూడా చెప్పి రేపొద్దు ఇంకో పని చేసి అంటే గంటకు పూట పేరు మార్చి మాట మార్చేసే వాళ్ళలాగా పూర్తిగా డబ్బులు కమర్షియల్తో ఇట్లా ఉందామా? ఇట్లా ఉండమని చెప్తామా పవన్ కళ్యాణ్ గారిని? అధికారం కోసం ఏమైనా గడ్డి తిని అలా ఉండమని చెప్తామా? అలా వద్దండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి లాగా 40 కేసుల్లో సిబిఐ ఈడీ కేసుల్లో ఉండి 50,000 కోట్లు సంపాదించుకొని ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన ఇప్పుడు ఎన్ని రోజులు అయిందో అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన బయట ప్రపంచంలోకి వచ్చి జనాలకు వచ్చి కలిసి ఆయన మరి ఎవరికి ఎంత నోటుకు ఎంత మాట పడితే అంత మాట ఎవరిని ఎట్లా తెప్పి ఎవరు చేసుకొని అట్లా ఉన్నావా? అట్లా ఉంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటుందా మీ అందరికి? ఇంకా మారాలంటే ఏం మారాలి? ఆయనకే సమాజం రంది లేదు, అధికారం మీద రంది లేదు ఆయనకి. నేను దేవుడు మంచి పొజిషన్లో ఉన్నాను, సమాజానికి ఏదో చేద్దామని తాపత్రయంతో బయటకు వస్తున్నాను. ఒక మంచి మనిషి. అసలు చిరంజీవి గారి దగ్గర 1000 కోట్లు లేవు, ఇతని దగ్గర ఎక్కువ సినిమాలు చేసింది లేదు. వచ్చిన డబ్బల్లో పంచుకుంటూ పోతుంటాడు. మొన్న ఎవరో గతం చెప్పాడు ఆయన పక్కన ఉన్న ఆయన, ఎవరికైతే డబ్బులు లేదు, ₹1 మొన్న దామోదరం సంజయ్ గారు ఇలా ఇచ్చాయంటే ఇలా ఇచ్చుకుంటూ పోతారయ్యా ఎట్లాగయ్యా బాబు అంటే ఇదే ఉంది. సినిమా ఇంత డబ్బులు వస్తాయి ఇంటికి, అప్పుడు చూడాలి మీరు క్యూ కట్టు ఉంటుంది ఇంటి దగ్గర. లిస్ట్ ఉంటారు, శాంతాలు లిస్ట్ ఉంటుంది ఇంటి దగ్గర ఇవ్వాల్సిన డబ్బులు అంటే నేను ఇస్తాను ఇప్పుడు ఇస్తానని చెప్పని పలానా రోజు రమ్మంటాడంట. అప్పుడు చూసే డబ్బులు ఇస్తాను ఆ రోజు తీసి పంచడమేనంట డబ్బులు అందరికి. వాడికి 1,50,000 ఇట్లా తీసి పంచుతుంటాడు. అంటే డబ్బుతోనే అన్ని చేసినట్టయితే చంద్రబాబు నాయుడు 2సారి గెలిచేవాడు మొన్న. అర్థమైందండి? కానీ డబ్బుతోనే అన్ని పనులు అవ్వవు, క్యారెక్టర్తో అవుతాయి. అతను వాళ్ళ అన్నయ్య గారి వల్ల అన్ని దెబ్బలు తగిలి ఇబ్బందులు పడ్డా సమాజానికి ఏదో చేద్దామని తాపత్రయంతో ఉన్నాడు. మంచి మనిషి. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోగలిగితే మన కులానికి మేలు జరుగుతుంది, బీసీఎస్సీ కులాలకు మేలు జరుగుతుంది, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. 7 లక్షల కోట్ల పైన అప్పుల్లో ఉన్నాం. ఈ 7 లక్షల కోట్లు వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు మన దగ్గర. ప్రభుత్వ జీతాల డబ్బులు లేవు. రేపు ఎవడు ముఖ్యమంత్రి అయ్యాడా అయిపోయాడే, క్లోజ్ వాడి పని. ముళ్ళకిరీటే రేపు ఎవడు ముఖ్యమంత్రి అయినా కూడా. అంత చండాలంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు. ఒక్క కంపెనీ ఒక్క ఫ్యాక్టరీ కూడా మనల్ని నమ్మి మన రాష్ట్రంలో కాలు పెట్టట్లా. పక్క రాష్ట్రాల్లో 1000 కోట్లు పెట్టుబడులు పెడుతుంటారు, తమిళనాడు కానీ పోతుంటారు. నేను దక్షిణ భారతదేశం 5 రాష్ట్రాల మీటింగ్ పెడుతుంటాను ఇప్పుడు నేను. అక్కడ రాష్ట్రాల వాటాల కూడా నేను కన్వీనర్ గా ఉన్నాను. మన తమిళనాడు ఎలక్షన్స్ కి 1.5 year పైన వర్క్ చేశాం. ఇప్పుడు ఈరోజు 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు తమిళనాడులో. మనకి ఒక వ్యవస్థ నిదానంగా. ఈరోజు తెలంగాణ పోతే కేసీఆర్ లాంటి ఒక బలమైన నాయకుడికి మొగుళ్ళలాగా బండి సంజయ్ కూర్చున్నాడు. మున్నూరు కాపు ఎట్లా బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉందని గెలిచాడు. ఆ ముందు బండి సంజయ్ ఎంపీగా వెనకాలను కులబలంతో గెలిచాడు. అలా ప్రతి చోట కులాన్ని కన్సాలిడేట్ చేస్తున్నాం. ప్రతి చోట కూడా ప్రతి రాష్ట్రాన్ని అందరినీ కూర్చోబెట్టి జాగ్రత్తగా కన్సాలిడేట్ చేసుకొని వస్తున్నాం. కులాన్ని ఓ ట్రాక్ లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళం మళ్ళీ ఆ తిరిగి వైభవాన్ని మళ్ళీ మనందరం పొందాలి. ఆ రాజ్యాన్ని పరిపాలన చేసిన ఈరోజు కృష్ణదేవరాయలు విగ్రహం పెట్టాలంటే ఎవరు పెట్టాలో? మనం పెట్టాల్సిందే. ఎవరు బాధ్యత తీసుకోవాలి కృష్ణదేవరాయలు విగ్రహం పెట్టాలంటే? మరి కృష్ణదేవరాయలు అంటే ఎవరు? మనవాడు. దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని అప్రహగ్రతంగా పరిపాలన చేసినోడు కృష్ణదేవరాయలు అంటే. ఆయన అల్లుడు రామరాయలు 85 ఏళ్ల వయసులో యుద్ధం చేశాడు. చివరి యుద్ధం అదే, విజయనగర సామ్రాజ్యం చివరి యుద్ధం అదే. ఆయన చనిపోవడంతోనే విజయనగర సామ్రాజ్యం కొలాప్స్ అయిపోయింది. అన్నయ్య నువ్వు వెళ్ళి పక్కన కూర్చో, నీ పరిస్థితి బాగాలేదు, మేము చూసుకుంటామనంటే ఇన్నాళ్ళు ఇప్పుడు తల ఉంచుకొని ఎక్కడ ఆత్మగౌరవం చంపుకొని బతకలేదురా, ఈ చివరి క్షణంలో దాన్ని ఎక్కడ పోగొట్టుకుంటాను నేనని చెప్పని యుద్ధంలోకి వెళ్ళి చనిపోయాడు. అది మోసం చేస్తే చనిపోయాడు. అంటే అట్లా ఆత్మగౌరవం కోసం, పౌరుష రోషాల కోసం ఏదైనా వదులుకునే కులం మంది. ఎత్తబర్తల బతికిన జాతి కాదు. ఆత్మగౌరవం కోసం, పౌరుషం కోసం ఏదైనా వదులుకునే కులం. అలాంటి కులం నుంచి వచ్చాం కాబట్టి అదే పట్టుదలతో నిలబడదాం.
అందరం కలిసి ముందుకెళ్దాం. ఒక మంచి వ్యక్తి మన నుంచి ఒక మంచి వ్యక్తి వచ్చాడు, అతన్ని కాపాడుకుందాం. నాయకుడు ప్రతిరోజు పుట్టడు. నేను ప్రతిసారి చెప్తుంటాను, 1,00,000 మంది సైనికులు తలలు తగ్గచ్చు, నాయకుడు తల తగ్గకూడదు. నాయకుడు రోజు పుట్టడు. రంగా గారు లాంటి వాళ్ళు చనిపోయారు. 40 ఏళ్ళైన రంగా గారు లాంటి వాళ్ళు ఇంకోటి మనం చూడలేకపోయాం. అలా చిరంజీవి గారిని వస్తే నిలబెట్టుకోలేకపోయాం. ఈరోజు మంచి మనిషి వచ్చాడు, ఫైట్ చేస్తున్నాడు, గెలుపోటములు చూసుకోవట్లేదు, మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. ఆయనతో మనం జాగ్రత్తగా ట్రావెల్ చేద్దాం. ముందు తన కులపోలు తనకు అండగా ఉండాలి కదా, తన వాళ్ళు తనని కాపాడుకోవాలి కదా, తర్వాత కదా మిగతా సంగతి. తన జాతి ముందు తన జాతోడిని వాళ్ళు కాపాడుకోవాలి కదా. వాళ్ళు కాపాడుకుంటే ఆ చెట్టు నిదానంగా పెద్ద అవుతే అందరికి ఏడేస్తుంది. రెడ్లు దాదాపు 10 ఏళ్ళ పైన అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి 1 సైడెడ్గా నిలబడ్డారు వాళ్ళందరూ కూడా. మీరు 10,000 ఇచ్చిన కమ్మోళ్ళు టీడీపీ కాకుండా ఎవరు కొట్టేరు కదా. మనం ఎంతవరకు మనోని కాపాడుకోవడానికి నిలబడ్డాం? మనలో ఎంతవరకు ఆ పట్టుదల ఉంది? మనోని కాపాడుకోవాలా, మనం గెలుపోవడంతో సంబంధం లేదు, నా ఓటుని తీసుకెళ్లి మనోడికి వేసి వస్తాను నేను అనే పట్టుదలతో ఎంతమంది ఉన్నాం మనం? ఈ రోజుగా ఆ అవేర్నెస్ లేదు. ఇప్పుడిప్పుడే మార్పు వచ్చింది, చాలా చోట్ల మార్పు వచ్చింది. నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే, మీ జిల్లాలో మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రపోజల్ చెప్పాను ఆయన దగ్గర. ప్రతి మండలం నుంచి 4-5 కాపు పెద్దల్ని, మన పార్టీ అంటే అభిమానం ఉండి ప్రేమ ఉండే 4-5 ఐడెంటిఫై చేయండి కాపుల్ని. వాళ్ళ ద్వారా బీసీఎస్సీ పెద్దలు తెచ్చుకుందాం. వాళ్ళు పార్టీలో డైరెక్ట్ గా ఉండరు, పార్టీకి సానుభూతి పనులుగా, పార్టీ శ్రేయభిలాషులుగా ఉంటారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి ఒక 20-25 మందిని సెలెక్ట్ చేసి పెద్దల్ని, వయసులో కుర్రోళ్ళు ఎలాగ ఉన్నారు పార్టీలో, మధ్య వయస్కులు, సీనియర్లు, వయసులో పెద్దవాళ్ళు 100 మంది ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారితో పరిచయం చేసి మాట్లాడించి ఆ నియోజకవర్గంలో పెద్దవాళ్ళగా మీరందరూ నిలబడి పార్టీ బలోపేతాన్ని సహకరించండి అని చెప్పని కొంతమందిని ఇన్వాల్వ్ చేసుకున్నాం. దానికి మీరు మీ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం నుంచి కొంతమంది పెద్ద వయసులో పెద్దవాళ్ళు సెలెక్ట్ చేయండి. పెద్దవాళ్ళు అంటే డబ్బుల్లో చెప్పనే లేదు. అతను కొంచెం కాపు సంఘాలు తిరుగుతూ 10 మంది టచ్లో ఉండేవాడు ఉంటే అతని ద్వారా మనం మిగతా సర్వీసెస్ వాడుకున్నాం బ్రదర్. పక్కన ఇంకెవరికో పోయి ఊడికం చేసే బదులు గెలుపైనా ఓటమైనా మంచైనా చెడైనా మనోడికి మనం చేసుకుంటే అది ఓడిపోయినా కూడా సంతోషంగా ఉంటుంది. నేను చిరంజీవి గారితో కూడా చెప్పింది ఒకటి ఉంది. ఇప్పుడు వియత్నాం అనేది మన గుంటూరు కృష్ణా జిల్లా అంత ఉంటుంది వియత్నాం. అమెరికా వాళ్ళు ఇలా నక్సలైట్ మూవ్మెంట్ లాంటి మూవ్మెంట్ వస్తే టెర్రరిస్టులది, అమెరికా సైన్యం దాన్ని కంట్రోల్ చేయడానికి వియత్నాంకి వస్తే వచ్చిన వాళ్ళందరూ శవాలైపోయారు, వెనక్కి ఎవరు బతికెళ్ళా. అమెరికా దేశంలో వియత్నాము 5వ వంతు కూడా ఉండదు ఆ దేశం. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, గన్స్ లేవు, ఏమి లేవు. కానీ ఆ వియత్నాంలో ఉన్న ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. వచ్చిన అమెరికన్ మిలిటరీ అంతా కూడా ఎక్కువ మంది చచ్చిపోయారు. మన వల్ల కాదురా బాబు అని చెప్పని దండం పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు అమెరికా వాళ్ళు. వియత్నాము వాళ్ళ దేశంగా ఏర్పడిన తర్వాత వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు అయ్యా రేపు మన ప్రోగ్రామ్ ఏంటంటే మనకు ఉంటాయిగా, గాంధీ గారి ఘాటికి దండ వేయాలా, నెహ్రూ గారి ఘాటికి ఇంక బొక్కే పెట్టాలా, మనకు ఒక దరిద్రం ఉంది కదా. షాజహాన్ మనం ఉద్ధరించాడు, అక్బర్ గారు మనల్ని చాలా దూరం తీసుకెళ్లాడు, ఇయే కదా మన దేశ దౌర్భాగ్యం మనకి. ఇవన్నీ చెప్పాట. ఇవన్నీ కాలేవయ్యా, మహారాణా ప్రతాప్ గారి విగ్రహం ఎక్కడన్నా ఉందా అని అడిగాడు. ఆయన మార్వాడ ప్రాంతం, రాజ్పుట్ కింగ్, రాజస్థాన్ ప్రాంతం ఆయన మహారాణా ప్రతాప్. ఆయన విగ్రహం ఎక్కడ ఉందా అంటే ఇంకా ఢిల్లీ అంతా ఎత్తికారు ఆయన విగ్రహం ఎక్కడ ఉందా అని. ఓల్డ్ ఢిల్లీలో చాటు ఉంది, దాని చుట్టూ కొట్లని ఆక్యుపై చేసి పెట్టి కూర్చున్నారు. అక్కడ దండ వేయాలని చెప్పంటే అంత క్లీన్ చేశారు, వెళ్ళాడు దండ వేశాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మా దేశంలో మహారాణా ప్రతాప్ మాకే తెలియదు, ఎక్కడో వియత్నాంలో ఉండేవాళ్ళు మీకెలా తెలుసు, మీరు ఆయన దండ ఇటు ఏంటి అని అడిగితే, అంత పెద్ద సింహం లాంటి అమెరికా లాంటి సింహాన్ని మేము చిన్న చిట్టెలికి లాంటి మేము గడగడలాడిచ్చి తిరిగి పంపించామంటే గొరిల్లా వార్ చేసి, గొరిల్లా వార్ అంటే డైరెక్ట్ ఫైట్ ఉండదు, గొరిల్లా అటాక్ చేస్తారు సైడ్ నుంచి, అడవుల్లోంచి అవకాశం దొరికి అటాక్ చేస్తారు, మళ్ళీ పారిపోతారు. ఆ గొరిల్లా వారు చేసే వాళ్ళని మేము కంట్రోల్ చేశాము. ఆ గొరిల్లా వార్ అనేది మహారాణా ప్రతాప్ దగ్గర నేర్చుకున్నాం మేము. మహారాణా ప్రతాప్ అనే వ్యక్తి ఆ గొరిల్లా వారు చేసి ఆయన సామ్రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అలాంటి మహానుభావుడు మా దేశంలో పుట్టుంటే ప్రపంచాన్ని వెళ్ళేవాళ్ళం మేము అని అన్నారు. ప్రపంచాన్ని వెళ్ళేవాళ్ళం అన్నారు. ఇప్పుడు
బీసీ ఎస్సీ కులాలు ఆ మాట చెప్పుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ లాంటి చిరంజీవి లాంటి మనలో ఉండుంటే బాగుండేది రా బాబు అని. వాళ్ళకి లేక మహేష్ బాబు దగ్గర ప్రభాస్ బ్యానర్లు కట్టుకుంటుంటారు వెళ్ళి, పాపం వాళ్ళు ఏదో ఒకటి కట్టుకోవాలని చెప్పారు. అది ఈ మహారాణా ప్రతాప్ అక్బరు సైన్యం మీద యుద్ధం చేసి, ఈయన సైన్యం చిన్నది, ఈయనతో పాటు ఉన్న రాజ్పూట్స్ అందరూ కూడా అక్బర్కి సరెండర్ అయిపోయి వాడి దగ్గర సామంతరాజులుగా బతుకుతున్నారు. ఈయన ఒక్కడు మాత్రం ఎదురు తిరిగి వాడితో యుద్ధం చేస్తే ఆయన 16 కోటలు పోయినాయి, యుద్ధంలో ఓడిపోయాడు. వాడి సైన్యం 2-3 లక్షలు ఉంటుంది, ఈయన సైన్యం 10,000-15,000 మంది ఉంటుంది. ఎలా యుద్ధం చేస్తాడు? 16 కోటలు పోయినాయి. పోయి భార్య బిడ్డలు తీసుకొని ఉన్న కొద్దిపాటి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి అడవిలో ఉంటే అడవిలో తిండికి కూడా లేదు. లేకపోతే గడ్డి తీసి నూరుకొని రొట్టెలు చేసుకొని అవి తిన్నారు అడవిలో. ఆయన వాళ్ళ కూతురికి విషజ్వరం వచ్చింది అడవిలో, ఈ దోమలు గేమలు కొట్టి విషజ్వరం వస్తే ఎన్నోసార్లు అక్బరు రాయబారం పంపించాడు, నువ్వు నాకు సరెండర్ అవ్వు, నా తర్వాత ప్లేస్ నీకే ఇస్తా, సర్వ సైన్యాధ్యక్షుడిగా నీకే ఇస్తా, నువ్వు నా పక్కన కూర్చో చాలు, నువ్వు నాకు సరెండర్ అవ్వు అని చెప్పి ఎన్నోసార్లు రాయబారం చేశాడు. కూతురు జ్వరంతో బాధపడుతుంటే చూసి తట్టుకోలేక అప్పుడు లెటర్ రాశాడు అక్బర్కి, ఇంక యుద్ధాలు చేసే ఓపిక నాకు లేదు, మనిద్దరం రాజీ చేసుకున్నాము అని చెప్పని లెటర్ రాశాడు. ఈ లెటర్ తీసుకెళ్లి అక్బర్ దగ్గర చదివితే, అక్బర్ కొలువులో ఉన్న చెప్పారుగా ఈయన బంధువులే రాజ్పూట్స్ ఉన్నారు అక్కడ అందరూ, ఆడు కొలువులో. ఆడు వెంటనే ఒకళ్ళు లేచి, ఇది మహారాణా ప్రతాప్ ఈ లెటర్ పంపించున్నాడు, రాణా ప్రతాప్ చచ్చిపోతాడు తప్ప ఎవరికి సరెండర్ అవ్వడు రాణా ప్రతాప్, ఇది ఎవడో దొంగ లెటర్ తెచ్చాడు, నాకు ఒక రోజు టైం ఇవ్వండి, దీని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పి వాడిని తీసుకెళ్లి ఒక ఇంట్లో పెట్టి వాడిని రాత్రి పిలిపించి, ఒరే నాయనా, మేము వీడి దగ్గర బతుకుతున్నామంటే, పరాయి జాతోడి దగ్గర మేము బతుకుతున్నామంటే మా సిగ్గు లజ్జ మానం మర్యాద ఆత్మగౌరవ ఆత్మాభిమానం వదులుకొని ఏదో బతుకుతున్నామరా జీవోత్సవాల్లాగా, మేము ఇంకా తలెత్తుకొని కొద్ది గొప్ప బతుకుతున్నాం అంటే మా జాతిలో కూడా అట్లాంటి వాడు ఒకడు మహారాణా ప్రతాప్ ఒకడు ఉన్నాడు, మా జాతిలో కాంప్రమైజ్ అవ్వకుండా పోరాటే వాడు ఉన్నాడు అని వాడిని చూపించుకొని బతుకుతున్నావురా, వాడు కూడా ఈ పని చేస్తే మేము ఆడబెట్టుకోవాలరా తలలు తీసుకెళ్ళి. ఇప్పుడు ఈ నా కొడుకులందరికీ మంత్రులు ఎమ్మెల్యేల పోస్టులన్నీ ఈయన చూసే ఎమ్మెల్సీలన్నీ వచ్చేది, పవన్ కళ్యాణ్ గారిని చూడగానే వీళ్ళు పోస్టులు ఇస్తారు, అర్థమైందా, కాపులు బతికించుకోవడానికి అనమాట అని చెప్పి, నువ్వు వెళ్ళిపోరా బాబు, ఆయన చచ్చిపోతే చచ్చిపోమని తప్ప సరెండర్ అవ్వద్దని చెప్పని వాడిని కోట దాటించి పంపించేశాడు. కూతురు చచ్చిపోతూ, నాన్నగారు వాడితో ఎంత యుద్ధమైనా చేయండి తప్ప లైఫ్ లో ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు, వాడితో మనం పరాయి జాతులతో మనం కాంప్రమైజ్ అయ్యేది, మనం చచ్చిపోయినా పర్వాలేదు కానీ కాంప్రమైజ్ అవ్వద్దని కూతురు చెప్పి ప్రమాణం చేసుకుని చచ్చిపోయింది కూతురు. ఆయన అదే కసితో పోరాడి ఆయన చనిపోయే లోపల ఆయన 16 కోటలు సంపాదించుకున్నాడు. 16 కోటలు మళ్ళీ తిరిగి స్వాధీనం చేస్తున్నాడు. అక్బర్ వదిలేశాడు ఇక్కడ యుద్ధం చేయలేక. పోరాటం పట్టిమంటే అది, పోరాట స్ఫూర్తి అంటే అది. ఒకరోజు హడావుడు చేసి, ఒకరోజు గోల్ చేసి, ఆరంభ స్వరత్వం ఉండి 2వ రోజు కనపడకుండా, దీంతో పెద్ద పనులు అవ్వవు. బ్రదర్ వీళ్ళందరికీ తెలుసు, సురేష్ వీళ్ళందరికీ, నేను ప్రజారాజ్యం పేరుతోనో కులం పేరుతో బయటకు వచ్చి 15 సంవత్సరాలైంది. ఈ రోజుకి ఇల్లు చూసుకోలేదు నేను. ఈ రోజుకి నాకు వ్యాపారాలు చేయడానికి టైం సరిపోతుంది. ప్రతిరోజు ఏదో ఊళ్ళో కార్యక్రమం ఉంటానే ఉంటుంది నాకు. అలా నిరంతర ప్రక్రియగా ఉంటేనే మనం ఏం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, నాతో పాటు మా కాపు సంఘంలో ఎవరు నిలబట్టలేదండి అని. వాళ్ళు వస్తే వచ్చేలేదు సార్, మేము ఉంటాం సార్, మేము కాపు సంఘం అని చెప్పుకున్న తర్వాత మా కాపోడు చేయకపోతే ఊళ్ళో చేస్తే మేము కాపు సంఘంలో ఎందుకు అవుతాం? అవ్వం కదా, మోసం చేసుకుంటున్నట్టు కదా. మీరు గెలిచినా ఓడిపోయినా మేము మీతోనే ఉంటాం. పోయిన ఎలక్షన్స్ లో నేను చెప్పాను ఆయనతో, ఇదే చెప్పా. మీ అన్నయ్య గారి వలన ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు, ఆయన ఈ పని చేశాడు, ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు అన్నది ఉందండి మీ మీద. మీరు ఓడిపోయినా ప్రజల్లో గట్టిగా నిలబడితే రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాత్రం అందరూ మీకు నిలబడి చేస్తారండి అని చెప్పాం. ఆయన అట్లాగే నిలబడ్డాడు. రేపు నాకు తెలిసి మన కులం కూడా గట్టిగా నిలబడి చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. మనతో పాటు చిన్న కులాలు కూడా ముందు రావడానికి చాలా సీరియస్ గా ఉన్నారు. నాకు నా ఇంట్లో అయిన అనుభవం చెప్తా. సాక్షి పేపర్ సంబంధించిన ఒక ముఖ్యమైన అతను మా ఇంటికి వచ్చారు ఎలక్షన్స్ ముందు. రాము గారు మీరు వైఎస్ఆర్ పార్టీలో రండి సార్, మీకు బాగుంటుంది ఇక్కడ అని అంటే, నేను లేదండి, నేను కాపు సంఘం అని చెప్పుకుంటున్నప్పుడు మా ఓడు కూడా వస్తే మా ఓడు చేస్తాం కానీ ఊళ్ళో మిగతా వాళ్ళకి మేమేలా చేస్తాం ఆయనకే అన్నా, మేమేలా మాకేం అవసరం అండి, నేను అలా చేయలేండి, ఏమనుకోవద్దు అని అన్నా.
కాదండి మీరు రండి బాగుంటుందని అంటే నేను చెప్పా, రేపు వైసీపీయే గెలవబోతుందండి, మెజారిటీతో గెలుస్తుంది, వాళ్ళకి అన్ని వివరం చెప్పా, ఏం జరుగుతుందో కూడా చెప్పా. ఇలా రేపు జరగబోయేది ఇది, మీరు రూలింగ్ లోకి వస్తారు, సంతోషం, మీరు బాధపడబాకండి, కానీ నేనైతే మాత్రం రాలేనండి, ఏమనుకోబాకండి అన్న. సరే ఆయన ఇంకొంచెం సేపు కూర్చొని ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తే లోపల గదిలోంచి మా అమ్మాయి వచ్చి, అంకుల్ మా నాన్నగారు మీతో ఉన్న స్నేహం కొద్ది మొహమాటంకి చెప్పలేకపోతున్నారు, మేము గెలిపోయినా ఓటమైనా మా ఊరికే చేసుకుంటాం, మేము వాళ్ళ కింద పాలేరులం కాదు, వాళ్ళకి బాకీ లేము ఎవరో వచ్చి పని చేయటానికి, మంచి ఏం చెడైనా మా ఊరికే చేసుకుంటాము, మీరు వెళ్ళండి అంకుల్, ఇంకా ఏమనుకోవద్దు, మా డాడీ రాదులేండి, మీరేమనుకో వెళ్ళిపోండి. ఈ పట్టుదల నాకు యువతలోనూ ఆడవాళ్ళలో కనపడింది, మగవాళ్ళలో పెద్దవాళ్ళలో ఎందుకు తక్కువ ఉంది. దాన్ని మళ్ళీ మనం నిద్రానంలో ఉన్న దాన్ని, అయ్యా మీరు గొర్రెలు కాదు సింహాలని చెప్పని మనం నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళని కూడా ముందు మన వాళ్ళ సంగతి చూడండి, అందరినీ కూడా నిదానంగా అందరినీ కదిలించండి, మన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడం. అందరినీ కూడా రేపు రాబోయే ఎలక్షన్ మంచి ఎలక్షన్ జరుగుతుంది. అన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ గారు రేపే చూస్తున్నాయి, ఎవరు డీలా పడద్దు, ఎవరికి ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాం మీతో పాటు, మేము వచ్చి మీతో పాటు నిలబడతారు, ఏ ఇబ్బంది వచ్చినా నేను మీతో పాటు వచ్చి నిలబడతాను, ఎవరు వచ్చినా రాకపోయినా నేను వచ్చి నిలబడతాను మీతో పాటు, మనందరం కలిసి పని చేసుకుందాం. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారితో మొన్న చెప్పా, చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వస్తారు సార్, వచ్చి బయట నిలబడతారు సార్ అన్న, అంత అవసరం ఉంటుందా వాళ్ళకే అని అన్నాడు. మొన్న ఇచ్చాడుగా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు, వన్ సైడ్ లవ్ అని. అప్పుడు అర్థమై ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు, రాము గారు ఎందుకు చెప్పారు ఈ మాట, వచ్చి నిలబడతారు సార్, అందరూ వస్తారు మీ ఇంటికి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలా, ఎవరిని ఎక్కడ ఉంచాలన్నది మీరు ఆలోచించుకొని తెలివిగా చేసుకోండి, రాజకీయం తెలివిగా చేసుకోండి. మనోళ్ళు కూడా కొంతమంది అంటుంటారు నాతో, తెలుగుదేశం పార్టీతో మనం ఎట్టా పోతామండి అని. నేను అన్నాను, సరే తెలుగుదేశం పార్టీతో వెళ్ళొద్దాయా, వెళ్దామని చెప్పాను, ఏంది నియోజకవర్గం 1 కోటి రూపాయలు చూడండి కాపులు అన్న, ఎవరితో పొద్దుద్దు 1 కోటి రూపాయలు చూడండి ఖర్చులు, మరి అన్ని పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటాడు, మనం కూడా పెట్టుకోవాలి, కాపులను కూడా పెట్టుకోవాలిగా. మాట ముందే సలహా చెప్తే ఎట్లా, ఉచిత సలహా చెప్తే ఎట్లా, మీరు బాధ్యత తీసుకోవాలిగా. ఇప్పుడు కేసీఆర్ ఎన్ని పార్టీలతో ఎన్ని పొత్తులు పెట్టుకుంటే ఈరోజు పైకి కూర్చున్నాడు, ఆ తెలివితేటలు మనకు ఉండాలా, మనం వాడికి ఉపయోగపడాలా, లేదా మనం పెద్దలం ఎలా అవ్వాలన్నది మనకు ఉండాలా తెలివితేటలు. నీకు ఉండాల్సిన బలం నీకుంది, దాన్ని ఎట్లా వాడుకోవాలి నువ్వు ఆలోచించుకోవాలి, తెలివిగా ఆలోచించుకోవాలి. కాబట్టి అందరూ అవసరం, మనతోనే అందరికి అవసరం ఉంది, మనం కలుపుకుంటే ఎవరికి జరగదు ఈ రాష్ట్రంలో. రేపు రాబోయే ఎలక్షన్ లో అద్భుతమైన ఎలక్షన్ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. కడప జిల్లాలో 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలా చేయాలా, ఎలా బెదిరించాలా, ఎలా డబ్బులు ఇచ్చి లొంగ తీసుకోవాలా, వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఇవన్నీ, వాటన్నిటిని దాటి మనం ముందుకు వెళ్ళాలంటే మనం చాలా పట్టుదలతో దీక్షతో డూ ఆర్ డై అంటే మన జాతి యొక్క గౌరవ మర్యాదల్ని కాపాడుకోవటానికి చావో రేవో అన్నట్టుగా నిలబడి పనిచేద్దాం. అందరం కలిసి చావో రేవో నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి పనిచేసుకుందాం. రేపు రాబోయే రోజుల్లో కలిసి విజయాలు సాధిద్దాం. మనందరి యొక్క గౌరవాన్ని నిలబెట్టుకుందాం. మనతో పాటు 60-70 ఏళ్ళ నుంచి రాజ్యాధికారం దూరం అయిపోయి అన్యాయం అయిపోయిన బీసీఎస్సీ కులాలను కూడా ఎగ్గి తెచ్చుకొని మన భుజాలు ఎక్కించుకొని వాళ్ళను కూడా, వాళ్ళెవరు పోరాటాలు పట్టుకొని ఉండవు. అతిపెద్ద జాతిగా ఉంది మనమే. భారతదేశం ఇంత పెద్ద జాతి ఎక్కడ లేదు. రూపాయి పావలా ఏ కులం ఉన్నది, ఇంత జనాభా. మనం ఎట్టేస్తే అట్టే గవర్నమెంట్లు ఏర్పడతాయి, అంత జనాభా ఉన్నాం. మనం బీసీఎస్సీ కులాన్ని దగ్గర తీసుకున్నాం అంటే ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తాం. దానికి మనందరం కలిసి పనిచేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఫోన్ నెంబరు 90065006 బ్రదర్. నేనేమంటున్నానంటే, ఇక్కడ మీటింగ్ జరుగుతుంటది, నా ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంటుంది బ్రదర్. మీరు ఒకసారి కొట్టద్దు, డిసిప్లిన్ మనకు కావాల్సింది అది. ఒకసారి కొట్టద్దు, నిదానంగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చేసి, నాకు ఈ ఫోన్ మిస్డ్ కాల్ ఇచ్చేస్తే మీ టీమ్ 99 అనే పేరుతో నేను ఫైల్ చేసి పెట్టుకుంటాను. మీరు అందుబాటులోకి వస్తే మిగతా జిల్లాల్లో కూడా ఇట్లాంటి టీంని ఏర్పాటు చేద్దాం. నాకు ప్రతి ఊరితో నాకు అనుబంధం ఉంది కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి మీతో మాట్లాడిస్తాను. ఒకటి. రెండోది, సోషల్ మీడియా పరంగా ఒక బలమైన వ్యవస్థ కమ్యూనిటీ పరంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ దానికి టెక్నికల్ గా ఆ అనుభవం గల వాళ్ళు ఎవరున్నారో ముందుకు రండి. సీరియస్ గా అదొక వర్క్ చేద్దాం. ప్రతి గ్రామంలో ముందు మన కమ్యూనిటీ ఓడికి ఒక మెసేజ్ పాస్ అవ్వాలా. జనసేన గురించి రేపు ఓటింగ్ ఎలా చేసుకోవాలా, అవతల డబ్బులతో ప్రలోభ పెట్టాడు.
మన ఎస్సీస్ ఏం చేశారు? ఇద్దరు దగ్గర తీసుకున్నారు, వైఎస్ఆర్ ఓటే జగన్ ఓటేశారు. నువ్వు అంతే తీసుకోబాక, మన గౌరవం కాపాడుకో. తీసుకుంటే తీసుకున్నావు, తీసుకెళ్ళి మనోడికి ఓటు. ఇట్లా వాడిని కొంచెం జాగ్రత్తగా మోటివేట్ చేసి ఒక ట్రాక్ లో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఎలక్షన్ నువ్వు చాలా జాగ్రత్త చేసుకోవాలా. ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లని ఎలక్షన్ బూత్ లో తీసుకెళ్ళడమే పెద్ద పని. నాకు కావచ్చు కలిసి పని చేద్దాం బ్రదర్. 9006 బ్రదర్ నా నెంబర్. 93065306. ఈ నెంబర్ని మీరు నిదానంగా మిస్డ్ కాల్స్ ఇచ్చేసేయండి, నాకు నేను ఫీడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకుంటాను.